వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు హైందవ శక్తి పేజ్లో ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూసిన తర్వాత నిజంగా కృష్ణగిరి అనే ఒక చిన్న పట్టణం మినీ పాకిస్తాన్గా మారిందా అనే భయం వేసింది. అదేంటి అనేది తెలుసుకోవాలంటే ముందు ఆ వీడియో మీరు కూడా చూడండి. చూసారుగా వీడియో. కృష్ణగిరి జిల్లాలోని కృష్ణగిరి పట్టణ బస్టాండ్ సమీపంలో నాయుడు వీధి అని ఒకటి ఉంది. అక్కడ వరసిద్ధి వినాయక నగర్ ఆలయం కొలువై ఉంది. 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ వినయ్ నగర్ ఆలయంలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. స్థానిక హిందూ సమాజ సభ్యులందరూ కలిసి ఈ పునరుద్ధరణ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ పునరుద్ధరణ పనులను వ్యతిరేకిస్తూ ఇస్లామిక్ మత ఛాందసవాద యువకుల బృందం ఒకటి నిర్మాణ కార్మికులను మరియు ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులను అడ్డుకుంది. ఆలయంలో ఎటువంటి పనులు చేపట్టకూడదని వాదిస్తూ ఈ ఆలయం లోపల నిర్మాణ పనులు చేపట్టడానికి మీకెంత ధైర్యం అంటూ వారితో గొడవకు దిగారు. ఇటువంటి చర్యలు ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. ఒకవేళ హిందువులు కూడా ప్రతి చోట ఇదే రీతిలో ప్రతిస్పందించడం మొదలు పెడితే దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రస్తుత అధికార ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడం లేదు. త్వరలోనే ప్రభుత్వం మార్పు జరుగుతోందని కాదనలేని వాస్తవం అంటున్నారు అక్కడ ప్రజలు. దీనికి భిన్నంగా ఒకవేళ హిందువులు ఏదైనా వివాదంలో చిక్కుకుంటే ముస్లింలు అణచివేయబడుతున్నారు, హింసకు గురవుతున్నారని ఆరోపిస్తూ ఒక నిర్దిష్ట వర్గం వెంటనే రంగంలోకి దిగుతుంది. మరి ఇప్పుడు ఆ వర్గం ఎక్కడుంది అనే ప్రశ్నలు సోషల్ మీడియా వ్యాప్తంగా లేవనెత్తుతున్నారు. అంతేకాకుండా సుమారు 5 ఏళ్ల క్రితం ఆ ప్రాంతానికి సమీపంలోనే ఒక మసీదు నిర్మించబడింది. ఆ మసీదు నిర్మాణం జరిగినప్పటి నుంచి వరసిద్ధి వినాయక నగర్ ఆలయం వివిధ రకాల వేధింపులకు మరియు ఇబ్బందులకు గురవుతూనే ఉంది. మా సమాజానికి చెందిన సభ్యులు అక్కడి పరిస్థితిని తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు కొంతమంది ముస్లిం యువకులు వారిని దూకుడుగా ఎదుర్కొంటూ అసలు మీరు ఇక్కడికి రావడానికి మీరెవరని నిలదీసినట్టుగా సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతూ వస్తే కృష్ణగిరి పట్టణం ఒక మినీ పాకిస్తాన్గా మారిపోయే తీవ్ర ప్రమాదం పొంచి ఉందని కూడా స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇలా హిందూ ఆలయాలకు సంబంధించి నిర్మించుకోవాలంటే కూడా ఈరోజు ఒక వర్గానికి సంబంధించిన పర్మిషన్ తీసుకునే దుస్థితిలోకి హిందూ ఆలయాలు వచ్చాయి అంటే కారణం ఏంటి? ఇలానే ఉంటే భారత్ పాకిస్తాన్గా మారబోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదంటారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్పేదండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.